త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా అవడంతో దేవరపై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. దేవర నుండి గ్లిమ్స్ 3 పాటలు రిలీజ్ చేసిన మూవీ టీం నెల 10వ తారీఖున సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు మేకర్. మూవీ ప్రీ సేల్ లో 5 లక్షల టికెట్లు బుక్ అయినట్టు టీం ప్రకటించింది. అమెరికాతో పాటు కెనడాలో కూడా ఈ సినిమా సత్తా చాటబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. రీసెంట్ గా పాత బ్లాక్ బస్టర్ మూవీలను రిలీజ్ చేయడం అనేది ఎక్కువైంది. మురారి, గబ్బర్ సింగ్ సినిమాలు రిలీజ్ లో మంచి వసూళ్లను రాబట్టాయి. ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ ప్రేమికుడు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా ఆ సినిమాలో పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. 30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్ళీ సెప్టెంబర్ 13న థియేటర్ లో ఘనంగా రిలీజ్ అవ్వబోతుంది. భారీ అంచనాలను మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. చిన్న మూవీస్ ఇట్టు కొడుతున్నాయి. ఇలా వచ్చి ఇట్టు కొట్టిందే ఈ హాయ్ మూవీ. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ డబల్ స్మార్ట్ మూవీస్ కి నెగిటివ్ టాక్ రావడంతో ఆగస్టు 16న రిలీజ్ అయిన హాయ్ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల వసూలు సాధించింది. ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ మూవీ సెప్టెంబర్ 12న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెట్టయాన్ ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మానసలియో అనే సాంగ్ ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనిరుద్ సంగీతం అందించగా ఈ పాన్ ఇండియా సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని మూవీస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.